మనకి మాతా శిశు సంరక్షణ సంబంధించిన వివరాలు నమోదు చేయడం కోసం rch.mohfw.gov.in అని ఒక పోర్టల్ అనేది ఇప్పటిదాకా మనం యూజ్ చేస్తూ ఉన్నాం. దీన్ని RCH 1.0 అని కూడా చెప్పడం జరిగింది. సో కొత్తగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ RCH 1.0ని RCH 2.0గా అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది. సో RCH 1.0కి RCH 2.0కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పటి వరకు RCH 1.0లో ANM ద్వారా మాతా శిశు సంరక్షణకు సంబంధించిన అన్ని వివరాలు ఎలిజిబుల్ కపుల్ నుంచి ANC సర్వీసెస్, డెలివరీ, చైల్డ్ ఇమ్యునైజేషన్ వరకు నమోదు చేయడం జరుగుతూ వచ్చింది. వాళ్ళు అందుకునే ప్రతి సర్వీసెస్ని ANM ద్వారానే నమోదు చేయడం అనేది జరిగింది. దాన్ని కొత్తగా అప్డేట్ చేస్తూ RCH 2.0 అనేది తీసుకురావడం జరిగింది. సో ఇది పైలట్ ప్రాజెక్ట్గా గుంటూరు జిల్లాలో అండ్ అన్నమయ్య జిల్లాలో జూన్ జూలైలో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మీరు RCH 1.0లో మీ యొక్క యూజర్స్ అంటే మీ యొక్క ఏదైతే సబ్ సెంటర్ ఉందో ఆ సబ్ సెంటర్ యూజర్ ID అండ్ పాస్వర్డ్తో లాగిన్ చేయడం జరిగింది. సో దానికి అది యూజ్ చేస్తూనే మనం RCH 2.0 ఇంప్లిమెంట్ వచ్చిన తర్వాత మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ RCH 2.0 ఎలా ఉంటుంది అంటే, RCH 2.0కి వచ్చి మనకి RMNCH అంటే రీప్రొడక్టివ్ మెటర్నల్ న్యూయోనేటల్ చైల్డ్ హెల్త్ అనే దాంతో అప్గ్రేడ్ చేయడం జరిగింది. rmnch.mohfw.gov.in అనే URL ద్వారా లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లాగిన్ అయ్యేటప్పుడు ప్రతి యూజర్కి ఒక ID అంటే వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్నే యూజర్ ఐడిగా ఇవ్వడం జరిగింది. అండ్ దాన్ని మీరు పాస్వర్డ్ సెట్ చేసుకుంటే దాంతో లాగిన్ అవుతారు. ఇక్కడ RCH 2.0లో ఉన్న అప్డేట్స్ ఏంటి అంటే, ఇక్కడ మనం డేటా ఎంట్రీకి వచ్చి మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క సర్వీస్ ఇచ్చిన సర్వీస్ వాళ్ళే అప్డేట్ చేయాలి. అలాగే MLHPs వాళ్ళు ఇచ్చిన సర్వీసెస్ వాళ్ళే అప్డేట్ చేయాలి. అండ్ స్టాఫ్ నర్స్ ద్వారా ఇచ్చిన సర్వీస్ వాళ్ళు అప్డేట్ చేయాలి. అండ్ ఫార్మసిస్ట్ LT అలాగే సూపర్వైజరీ స్టాఫ్ ఎవరైనా వాళ్ళు సర్వీస్ అందిస్తే వాళ్ళు అప్డేట్ చేయాలి. ANM ద్వారా రిజిస్ట్రేషన్ వాళ్ళు ఇచ్చిన సర్వీస్ వరకు మాత్రమే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి వీళ్ళందరికీ కూడా యూజర్ IDs అనేది మీ దగ్గర నుంచి డేటాను తీసుకొని మీ యొక్క HPR IDతో మీ ఆధార్ అండ్ మీ మొబైల్ నెంబర్తో మీకు యూజర్ అనేది క్రియేట్ చేసి జిల్లా నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ యూజర్ అనేది మీ యొక్క మొబైల్ నెంబర్గా ఉంటుంది. మీరు దాన్ని రీసెట్ చేసుకొని మీరు పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ చేసి వర్క్ చేయాలని జరుగుతుంది. సో ఇది RCH 1.1 అండ్ RCH 2.0కి ఉన్న డిఫరెన్సెస్. పూర్తి డీటెయిల్స్ మీకు మరి ఒక వీడియోలో అందజేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు ఇచ్చిన యూజర్ ఐడికి పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలి అనే వీడియో కోసం డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూసుకోండి. అండ్ ఆల్ మెడికల్ స్టాఫ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేసి కొత్తగా వచ్చే RCH 2.0ని మీ జిల్లాలో ఎప్పటి నుంచి అయితే ఇంప్లిమెంట్ అవుతుందో అప్పటి నుంచి వాడాల్సి ఉంటుంది. అప్పటిదాకా RCH 1.0 యూజ్ చేస్తూ ఉండండి. మరిన్ని ఈ వీడియోల కోసం RCH అన్మోల్ టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.